చేయగలుగుతాను మీరు అనుకుంటున్నాను. మీ హ్యాండిల్ ఆశీర్వాదంతో ఓకే ఓకే అంత ఓకే. వెళ్ళండి. ఓకే మీరు హ్యాండిల్ చేయగలుగుతారంటే నేను కూర్చుంటా రిలాక్స్ అయిపోతాను. మీరు ఫుల్ ఆల్ అవుట్ వెళ్ళిపోండి. అసలుకి దివానా ఈవెంట్ ఇది. ఓకే 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 మర్చిపోకండి. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు హట్ అయితే నేనేం చేయలేను. సో వాసు గారిని అండ్ శ్రీదేవి గారిని మాత్రమే అడగండి. కాకపోతే వాయిస్ బాగుందబ్బా, సింగర్గా కూడా ట్రై చేయొచ్చు. ఈశ్వర్ గారు ఆడిషన్ తీసుకోండి ఇప్పుడు పెట్టిన వీడియో. అండ్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందిని రెడ్డి గారు వెల్కమ్. ఈ మధ్యకాలంలో నేను నందిని గారిని బ్యాక్ టు బ్యాక్ ఫాలో అవుతున్నట్టే ఉందన్నమాట. లేదు, మీరు వస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే రవికిరణ్ కోలా గారు, మొన్ననే మీ గ్లిమ్స్ లాంచ్ అప్పుడు కలుసుకున్నాం, మళ్ళీ మనం ఇప్పుడు కలుసుకున్నాం, అదిరిపోయింది. అండ్ ఇప్పుడు మా పాట కూడా అదిరిపోబోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అండ్ ఎస్, ఆల్రెడీ ఇప్పుడు హర్షిత్ ఆల్రెడీ ఒక వైబ్ని సెట్ చేయడం జరిగింది పాట పాడి. ఆ పాట కార్తిక్ గారు పాడడం జరిగింది, ఈశ్వర్ గారు దానికి మ్యూజిక్ అందించడం జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరందరూ ఇంకాసేపట్లో ఆ పాటని వినబోతున్నారు అనమాట. అండ్ నేను వాసు గారిని శ్రీదేవి గారిని కంటిన్యూస్గా కలిసేదాన్ని ఒకప్పుడు ఈవెంట్స్లో. బట్ ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది వి స్టూడియోస్ ద్వారా, సో అర్హా మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్గా మారి మనందరికీ వాసుదేవ్ గారు అండ్ శ్రీదేవి గారు అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ మీరు పోస్టర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచే వైబ్ స్టార్ట్ అయిందనమాట. కుర్రాళ్ళందరూ ఇది మన సినిమారా, మామూలుగా కాదు, మామూలుగా ఉండదు అంటున్నారు అనమాట. సో వెయిట్ చేస్తున్నారు. సమ్మర్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, థియేటర్లో ప్రేమికులందరినీ దివానాగా మార్చేయడానికి దివానా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అఫ్కోర్స్ శ్రీకాంత్ గారు ఎన్నిసార్లు ప్రేమలో పడ్డారో, ఎన్నిసార్లు ప్రేమలో విఫలమయ్యారో నాకు తెలియదు, కానీ ఈ కథ మనందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. ఎంతమంది అందంగా ఉండే అమ్మాయిలు హింసించారో ఏంటో తెలియదు, బట్ శ్రీకాంత్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఈశ్వర్ గారు సంగీతాన్ని అందించారు. ఆ పాటని కాసేపట్లో మీరు వినబోతున్నారు అనమాట. వంశీ పచ్చిపులుసు. సో ఎస్, పచ్చిపులుసు ఎంత కమ్మగా ఉంటుందో ఆయన ఫ్రేమ్స్ కూడా అంతే అందంగా ఉంటాయి. మేజర్ లాంటి సినిమాకి, ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన సినిమాటోగ్రఫీగా పనిచేసి మన అందరి ముందుకి మంచి మంచి ఫ్రేమ్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక హర్షిత్ గురించి మాట్లాడితే కల్కి దగ్గర నుంచి మాట్లాడాలి. సో ఆ ఫ్రేమ్ నుంచి శుభం ఫ్రేమ్లోకి వచ్చిండే, ఆ సక్సెస్ నుంచి ఇప్పుడు దీవానాలోకి వచ్చిండే, అండ్ ఇప్పుడు పాట కూడా పాడి సింగర్గా కూడా మారారనమాట ఆయన. ఇప్పుడు స్టేజ్ మీద మాత్రమే, ఒరిజినల్ పాట కార్తిక్ గారు పాడారు. అండ్ సో బ్యూటిఫుల్గా ఈ చిత్రంలో మరి అమ్మాయిని తిడుతూ, ప్రేమిస్తూ, ఒక జనరేషన్ ఏమంటారు, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా మారడానికి ఆ రోల్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అలాగే స్నేహ, పేరు సౌండ్ కొంచెం స్నేహ కాదు, బట్ దీని తర్వాత మీరు అందరూ స్నేహం కోరుకుంటారు అనమాట. అమ్మాయి అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసి మన అందరి ముందుకి వచ్చేస్తున్నారు. సో ఎస్, ఇలా మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి ఫస్ట్ మనందరినీ దీవానా అన్న ఒక సినిమా వస్తుంది అని పోస్టర్ ద్వారా చెప్పారు. ఆ పోస్టర్ని దాని తర్వాత ఒక చిన్న టీజర్ లాగా, లైక్ అంటే ప్రీ టీజ్ చేశారు, దాని తర్వాత టీజర్ అందించారు. ఈ మూడు బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. ప్లే ద కంటెంట్ ఆన్ ద స్క్రీన్. కంటెంట్ ప్లే